Praise and for worship. And as we enter into your word, speak to us in a very special way. Your word will not return to you void, but accomplish the work that you had sent it forward to. We come against every attack of the enemy. We bind and break it in the name of Jesus. We release your healing power. I thank you, Lord, that you are here in the midst of us. We seal everyone with your precious blood. In Jesus' precious name we ask it, Lord. Amen and amen. యేసు ప్రభు అనే శిష్యులతో ఉండేటప్పుడు ఆయన తన శిష్యులను అడుగుతున్నారు, మనుషులు నా కొరకు ఏమి, నా గురించి ఏమి అనుకుంటున్నారు? అయ్యా, కొందరు బాప్తిజం ఇచ్చే యోహాను, కొందరు ఏమవుతుంది యెరెమయా, కొందరు ఏమవుతుంది ఏలియా అని అనుకుంటున్నారు. అప్పుడు పేతురు, సీమోన్ బర్యోనా, నువ్వేమనుకుంటున్నావు? వాట్ డు యు సే సీమోన్? అప్పుడు సీమోన్ బర్యోనా అన్నాడు, నీవు సజీవన దేవుని కుమారుడై ఉన్నావు, నీవు క్రీస్తు అయి ఉన్నావు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు అక్కడ, నీవు ధన్యుడై ఉన్నావు సీమోన్ బర్యోనా, మనుష్యులు నీకు ఇది బయలుపరచలేదు, కానీ నా తండ్రి నీకు బయలుపరిచి ఉన్నాడు. Flesh and blood has not revealed it to you, but my Father that is in heaven. మనుషులు నీకు బయలుపరచలేదు, కానీ నా తండ్రి నీకు బయలుపరిచి ఉన్నాడు. ఆమేన్. గమనించండి, ఆ కాలంలో కూడా ఇప్పుడు కూడా చాలామంది యేసు ప్రభు ఎవరికి చాలామందికి తెలుసు. అర్థమైందా? ఏ సంఘమైనా సరే యేసు ప్రభు మేము నమ్ముతున్నాం, యేసు బాబు మేము నమ్ముతున్నాం, యేసు బాబు అని అంటుంటారు. స్తోత్రం. కానీ నువ్వు క్రీస్తు కలిగి ఉన్నావా? ప్రభు అయిన క్రీస్తును నీకు తెలుసా? అతని దేవుడి వాక్యమే సెలుస్తుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆమేన్, దేవుడి వాక్యమే సెలుస్తుంది. స్తోత్రం. అదే క్రీస్తు ప్రభుని క్రీస్తునగా దేవుడు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు ఆ దేవుని వాక్యంలో 2వ అధ్యాయము, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, 36వ వచనం దయచేసి చదవండి. ప్రభుగాను, praise the Lord, God had made this same Jesus that you have crucified both Lord and Christ. Not only knowing the Savior, but He is the Christ, the anointed one. Amen. అతని దేవుడి వాక్యమే సెలవిస్తుంది, ఈ బయలుపరచబడిన వాక్యం మీద నా సంఘంని కట్టెదను. మొన్న పోప్ చనిపోయిన తర్వాత కొందరు ఏమవుతుంది వాట్సాప్లో పెట్టారు ఈ మాటలు. పీటర్ ఈజ్ ద ఫస్ట్ బిషప్ ఓ ద ఫస్ట్ పోప్ అని పెట్టారు. స్తోత్ర. నేను అన్నాను, నీకు వాక్యం తెలియదురా. ఎందుకు తెలుసా? ఎవరైనా సరే మనం అందరూ అన్యులై ఉన్నాము. క్రైస్తవ పేరును కలిగి ఉండొచ్చు, మనం అందరూ అన్యులై ఉన్నాము. మొదటి సంఘము పెంతెకోస్తు అనుభవం కలిగిన సంఘము ఆ అపోస్తల కార్యం 2వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు, అదే 10వ అధ్యాయం వరకు యూదుల సంఘము. వాళ్ళందరూ యూదులే. కొర్నేలి ఇంటి దగ్గర అన్యులు వచ్చారు దేవుని రాజ్యంలోకి. చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. అతని ఆ పెంతెకోస్తు దినము లేదా పేతురు ప్రసంగం చేసేటప్పుడు 3000 చేర్చబడేటప్పుడు వాళ్ళందరూ యూదులు, క్రైస్తవులు కాదు. అర్థమైందా? ఈ దినాల్లో చాలామంది అనుకుంటా మేము క్రైస్తవులు. గాడ్ డిడ్ నాట్ సే గో అండ్ మేక్ క్రిస్టియన్స్. దేవుడు అన్నాడు, వెళ్ళి శిష్యులుగా చేయమన్నాడు, క్రైస్తవులుగా చేయమని చెప్పలే. స్తోత్రం. హల్లెలూయా. అతని దేవుడి వాక్యమే సెలుస్తుంది, ఈ సంఘం మీద, ఈ బయలుపరచబడిన వాక్యం మీద నా సంఘం నేను కట్టెదను. ఇదిగో పాతాళోకపు ఇది తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను. నీ ఎదురుగా ఆ పాతాళోకం లేకపోతే దాని గవని కూడా నీ ఎదురుగా నిలబడడానికి వీలు లేదు. I give you the keys of the kingdom, not to the kingdom, but of the kingdom. మీరు చూడండి, బ్యాంక్కి వెళ్ళేటప్పుడు ప్రతి వారికి ఒక తాళం ఉంటుంది. టెల్లర్కి ఒక తాళం ఉంటుంది, వాచ్మెన్కి ఒక తాళం ఉంటుంది. ఆయన ఓపెన్ చేస్తాడు.
కానీ మేనేజర్ మాత్రము మొత్తం బ్యాంక్ తాళాలు ఆయన చేతిలో ఉంటుంది. స్తోత్రం. చేతుల పైకైతే దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు అంటున్నాడు, ఏది ఆ గవ్వనికి ఎదురుగా ఉండే రూమ్కి మాత్రమే కాదు, మొత్తం తాళం నీకు ఇస్తున్నాను. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. And the gates of hell shall not prevail against it. మీరు చూడండి, ఎందుకు నేను మళ్ళీ పాత నిబంధన దగ్గర తీసుకుని వెళ్తున్నాను. దేవుడి వాక్యం ఏం తెలుస్తుంది, అబ్రహాముతో వాగ్దానం చేసేటప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో, ఆమేన్. తర్వాత మీరు చూస్తే అబ్రహాము 4 సార్లు బలిపీఠాలని కట్టాడు. నేను వస్తాను మళ్ళీ ఆ బలిపీఠాల దగ్గర. గ్లోరీ టు గాడ్. కానీ 22వ అధ్యాయము 3 మాటలు ప్రత్యేకంగా బైబిల్లో మొదటిసారిగా రాయబడింది. ఆ ఆదికాండం 22వ అధ్యాయం. ఆ 22వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నీవు ప్రేమించిన కుమారుని తీసుకొని మోరియా కొండ మీద వెళ్ళి అని అర్పించమన్నాడు దేవుడు. ప్రేమ అనే పదము మొదటిసారి బైబిల్లో రాయబడింది. అంటే దేవుడు నరబలిని కోరే దేవుడు కాదు. But God was seeing whether Abraham will put himself first. దేవుడే ముందు పెడతాడని దేవుడు ఏమవుతుంది చూస్తున్నాడు. విగ్రహం ఏదో బొమ్మ కాదు. దేవుడు కంటే ఏది నువ్వు ప్రేమిస్తే అదే విగ్రహము. నేను I was in the police department. I was greyhounds, in the greyhounds. నెక్స్ట్ స్లైడ్స్ని ట్రాక్ డౌన్ చేస్తాం. ఐ వాజ్ అ స్టేట్ హాకీ ప్లేయర్. ఆంధ్రప్రదేశ్కి ఆడాను, నేషనల్స్ కూడా సెలెక్ట్ చేశారు. ఐ థాట్ ఐ విల్ బికమ్ అ వెరీ బిగ్ హాకీ ప్లేయర్. కానీ నాకు ల్యూకేమియా వచ్చింది, బ్లడ్ క్యాన్సర్. 84లో నేను చనిపోతున్నాను. అప్పుడేసరికి నేను యేసుప్రభు నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. డాక్టర్స్ అన్నారు, నువ్వు కోడి మాంసం తిన్నావా నువ్వు సస్తావు. 5 సంవత్సరాలు పెరుగన్నం తిన్నాను, బాదం పిస్తా, ప్రతిరోజు మాత్రలు, ప్రతిరోజు ఇంజెక్షనే. ప్రైజ్ ది లార్డ్. నేను సన్నగా టీబీ పేషెంట్ లాగా తయారయ్యాను. చనిపోతున్నాను. 84లో నేను మోకరించి ప్రార్థన చేసేటప్పుడు నాకు స్వరం వినిపించింది, నువ్వు నా మాటను నమ్ముతున్నావా, లేచి భోజనము చేయి. నేను హైదరాబాద్లో ఉన్నాను. వాస్తవంగా చూస్తే నేను రోగి ఉన్నాను. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది, లేచి భోజనము చేయి. ఎవరి మాట నేను నమ్మాలి? ఇప్పుడు దేవుడి మాట నేను నమ్మాలి. నేను యూసఫ్ గూడలో ఉన్నాను. యూసఫ్ గూడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి 2 బిర్యానీలు తిన్నాను. 84 నుంచి ఇప్పుడు వరకు డాక్టర్ ముఖం నేను చూడలేదు. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. ఎందుకు తెలుసా, నేను యేసు ప్రభుని నమ్మాను, కానీ నాకు తెలియదు దేవుడు స్వస్థపరిచే దేవుడు. గమనించండి, కల్వరి శిలువ మీద 4 విషయాలు జరిగినాయి. యేసు ప్రభు సమాప్తమనేటప్పుడు ఆయన మన రోగంని తొలగించాడు. మన పాపము తొలగించాడు. ఆయన రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ. అందులో 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూస్తే, హీ దట్ న్యూ నో సిన్ వాజ్ మేడ్ టు బి సిన్ దట్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ మైట్ కమ్ టు అస్. పాపం లేని వ్యక్తి ఆయన మన కొరకు పాపిగా చేయబడ్డాడు, దేవుని నీతి మనకి లభించినట్టుగా. 2 కొరింథీ 5:17 ప్రకారంగా. తర్వాత దేవుడి వాక్యం 2 కొరింథీ 8:9 వచనంలో చూస్తే, ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తము దరిద్రతని అనుభవించాడు, మనల్ని ధనవంతులుగా చేయుటకై. అన్ని విషయాలు దేవుడు మనల్ని తలగా ఉంచుతాడు. ఇందాక కృపాకర్ గారు అన్నారు, పొలిటికల్గా అన్నారు. పొలిటికల్గా కాదు, స్తోత్రం. నేను యాంగ్లో ప్రెసిడెంటు. ఆ రీతిగా వైఎస్ఆర్ ఇటు ఎమ్మెల్యే చేస్తారని మోడీ దాన్ని తీసేశారు, లేదు, స్తోత్రం. కానీ గ్లోరీ టు లార్డ్ జీసస్. ఆమేన్. ఎమ్మెల్యేలు ఎంపీలు నా దగ్గరికి వస్తారు ప్రార్థనకి, అర్థమైందా? నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను, వాళ్ళు నా దగ్గరికి వస్తారు. స్తోత్రం. హల్లెలూయా. అంత మర్చిపోదండి, మన క్రీస్తుకి ఏమైనాము రాయబారులు.
We represent God on this earth, and God represents us before His Father in heaven. Amen. మనుషులు దేవుని చూడాలంటే మన ద్వారా చూడాలి. స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుడి వాక్యం తెలుస్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6-7 వచనాలు, నిత్యముగా మన వస్త్రాలు ఆయన భరించాడు, ఆయన పొందిన గాయాల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా చూస్తే, సాయంత్రం వచ్చేటప్పుడు ఆయన దయ్యాలని వెళ్ళకొట్టి ఆయన రోగుల్ని స్వస్థపరిచాడు. యెషయా ప్రవక్తన యెషయా ఏది ప్రవచించాడు నెరవేర్చబడినది. మొదటి పేతురు 2:24 ప్రకారంగా చూస్తే, ఆయన పొందిన గాయాల చేత మీకు స్వస్థత నొందితే అయిపోయిందన్నమాట. నీ రక్షణ ఎంత ప్రాముఖ్యమైనది, నీ స్వస్థత కూడా అంత ప్రాముఖ్యమైనది. సైతాన్ ప్రయత్నం చేస్తాడు పెట్టేదానికి, కానీ ఉండేదానికి వీలు లేదు. అందుకని దేవుడి వాక్యం సెలవుస్తుంది, మనం శాపం కింద మనం లేము కూడా. గళిత రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, ధర్మశాస్త్రం కింద ఉండేవారు వాళ్ళు శాపగ్రస్తులు అయినారు, కానీ దేవుడు యేసు ప్రభు మన కొరకు శాపముని భరించి అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు మనకి లభించినట్టుగా క్రీస్తు మన కొరకు శాపగ్రస్తు అయ్యాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుడి వాక్యం ఏం తెలుస్తుంది, మొట్టమొదటిగా ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ పదము, నువ్వు ప్రేమించిన ఒకే ఒక కుమారుడు తీసుకుని కొండ మీద వెళ్ళి అర్పించు. రెండోది ఆరాధన. ఆ 5వ వచనంలో ఏం రాయబడింది తెలుసా, మేము మ్రొక్కి అనగా ఆరాధన, మళ్ళీ మీ ఎద్దుకు వచ్చేదము. ఏమన్నాడు, మళ్ళీ నేను కాదు, మేము వచ్చేది. వీ విల్ కమ్ అగైన్ అంటు యూ. విశ్వాసంతో అబ్రహాం పలికాడు. ఇది తెలుసా, దేవుడు లేని వాటిల్ని ఉన్నట్టుగా పిలిచిన దేవుడైన రోమీయులకు రాసిన పత్రిక 4:17 ప్రకారంగా. స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి అబ్రహాంకి తెలుసు దేవుడు వాగ్దానం చేసేటప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో, అది 6:13 చదవండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తనకంటే గొప్పగా ఎవరు దొరకలేదు కాబట్టి దేవుడు తన మీద ప్రమాణం చేశాడు. తన మీద. God could not find anyone greater than himself, that God swore by himself. మీరు చూడండి, ఒకవేళ డబ్బులు ఇవ్వాలి, డబ్బులు అరే నా తల్లితోట్రా, నేను మళ్ళీ ఇచ్చేస్తాను నీకు, స్తోత్రం. తల్లి మీద ప్రమాణం చేస్తాడు. అందుకని దేవుడు తనకంటే గొప్పగా ఎవరు దొరకలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు, తన మీద ప్రమాణం చేశాడు. అబ్రహాముకి తెలిసినది, అబ్రహాముతో ఆయనకు తెలుసు, ఒకవేళ దేవుడు నా కుమారుడు నేను అర్పిస్తే ఆ బూర్ది నుంచి దేవుడు నాకు కుమారుడు ఇవ్వాలి. స్తోత్రం. చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. అంతనే యోబు గ్రంథంలో 42వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే యోబు ఏమంటారు తెలుసా, వినిగిడి చేత నీ గురించి వార్త నేను వింటిని, ఇప్పుడు నేను కల్లారుతో నేను చూచుచున్నాను. నా శ్రమల్లో, నా ఇబ్బందులో నిన్ను చూచాను దేవా, కానీ నేను ఇప్పుడు నీ కార్యం నేను చూస్తానని అబ్రహాము. అతని దేవుడి వాక్యం సెలుస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, అది ఆయన నిమిత్తం మాత్రమే కాదు, మన నిమిత్తము కూడా అది రాయబడినది. ఇట్ వాజ్ నాట్ ఇంప్యూటెడ్ ఫర్ అబ్రహాం ఆల్సో, బట్ ఫర్ అస్ ఆల్సో. మన నిమిత్తము కూడా రాయబడినది. స్తోత్రం. అతని దేవుడి వాక్యం సెలుస్తుంది. గళితీయులకు రాసిన పత్రిక, అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు మనకి లభించినట్టుగా. We stand on the same promises but a better covenant. Amen. క్రీస్తు పరిశుద్ధమైన రక్తం ద్వారా నిబంధన ప్రజలై ఉన్నాము. స్తోత్రం, హల్లెలూయా. అందునే దేవుడు అన్నాడు అబ్రహాముతోనే 22వ అధ్యాయం 16వ వచనము మీరు చదివితే, నీవు నా మాట వినునందున, బికాజ్ యు వర్ obedient, ఫస్ట్ టైం obedience,
ఫస్ట్ టైం ఇన్ ద బైబిల్ ఒబీడియన్స్ ఇస్ మెన్షన్డ్. నీవు నా మాట వినునందున నేను ఆశీర్వదించి నీ మూలంగా ఇతరులు నేను ఆశీర్వదించేదను. నేను ఇతరులని ఆశీర్వదిస్తాను నీ మూలంగా. అతడే దేవుడి వాక్యం సెలుస్తుంది. మీ సంతానము శత్రు గవిని ఏం చేస్తారు? స్వాధీనపరుచుకుంటారు. చదవండి బ్రదర్ ఆ వాక్యము. 22వ అధ్యాయము 16, 17, 18 ఆది కాండము. ప్రైజ్ ది లార్డ్. నీ సంతతి వారు శత్రు గవని ఏం చేస్తారు? స్వాధీనపరుస్తారు. ఎందుకు తెలుసా? నీవు మన మాట వినునందున. ఆమేన్. Obedience will birth a blessing. Faithfulness will keep you in the blessing. Amen. Faithfulness will keep you in the blessing. Amen. And if you continue in it, praise the Lord, God will carry you through that blessing. Praise the Lord. Hallelujah. నీవు దేవుని మాటకి నువ్వు లోపడేటప్పుడు దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో మీరు చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నేను 125 సంఘాలు కట్టాను. మళ్ళీ ఇంకో 60 సంఘాల పైన నా కింద ఉన్నారు. 200 సంఘాలు నా కింద ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. నేనేమనుకున్నా, ఏదో ఒక చిన్న సంఘం అనుకున్నాను. స్తోత్రం. ఈరోజు ఆదివారం 4-5 సంఘం ఇది సర్వీసులే జరిగితే మాకు. స్తోత్రం. ఆమేన్. అతనే మర్చిపోదండి, మనం దానికన్నా ఎక్కువగా మనం చూడాలి. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు దే హ్యావెంట్ గాట్ ఎ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం గురించి వాళ్ళకి ఆలోచన లేదు. వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో హైటెక్ సిటీలో చేస్తున్నారు, ఆ డబ్బు గురించి వాళ్ళు చేస్తున్నారు. సరే 3 లక్షలు వస్తుంది, మళ్ళీ ఇంకో కంపెనీ 5 లక్షలు ఇస్తుందని ఏం చేస్తారు, వాళ్ళు జంప్ చేసి ఇంకో 5 లక్షల దగ్గరికి వెళ్తారు. తర్వాత ఏమంటుంది, 5 లక్షలు పర్వాలేదు, మళ్ళీ 7 లక్షలకి వెళ్తారు. సో ప్యాకేజ్ ఎవరు ఇస్తారు? స్తోత్రం. యు నో వై? బికాస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ద మనీ. ఆ డబ్బు కొరకు వాళ్ళు పని చేస్తున్నారు. బట్ when you work in a company, I mean, you go into that company, you must say, I am there to be a blessing. దేవుడు నన్ను ఇక్కడ పుట్టించాడు ఒక మాతృకార జీవితాన్ని జీవించడానికి. నా చుట్టూ ఉండేవారు వారందరూ యేసు ప్రభుని నమ్మాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. God gave me that intellect, ఆ జ్ఞానము, ఆ తెలివి, ఈ ఉద్యోగము, ఆ ఆరోగ్యము దేవుడు నాకు అనుగ్రహించాడు. డోంట్ వర్క్ ఓ గో ఇంటు అ ప్లేస్. అసలు మా సంఘం ఉండేది ఎక్కడ తెలుసా? పిజానిపేట బాప్టిస్ట్ పాలెం అంటే పరిగెత్తారు బయటికి. అంత భయంకరమైన ఇటు మనుషులు అక్కడ. ఏం కృపాగా బ్రదర్? వాళ్ళ చాలామంది అంటే, నువ్వు ఏంటి అక్కడికి వెళ్ళావు హ్యామిల్టన్ అన్న? దేవుడు నన్ను పంపించాడు హైదరాబాద్ నుంచి. ఇప్పుడు పిజానిపేట బాప్టిస్ట్ పాలెం ఏ వీధి చూస్తే ఒక సంఘం ఉంటుంది. గాడ్ హెస్ మేడ్ పిజానిపేట అండ్ బాప్టిస్ట్ పాలెం ద లైట్ హౌస్ ఆఫ్ విజయవాడ. మొన్న వరదలు వచ్చేటప్పుడు మొత్తం విజయవాడ మునిగింది, కానీ మా ప్రాంతం మునిగిలే. స్తోత్రం. అలా ఎందుకు తెలుసా? ఎప్పుడు ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. మా సంఘంలో 4:30 నుంచి 6 గంటల ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది. ప్రతిరోజు. ఆదివారం ఒకసారి కాదు. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రతిరోజు ప్రార్థన. మీ ఆఫీసులో లేకపోతే ఎక్కడైనా ఉండేటప్పుడు దేవుడు అక్కడ పెట్టాడు సాక్షి బిడ్డగా జీవించేదానికి. యు ఆర్ నాట్ దేర్ ఫర్ ద మనీ, యు ఆర్ దేర్ టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, టు మేక్ ఎన్ ఇంపాక్ట్ అపాన్ అదర్స్. అతని దేవుడి వాక్యమే తెలుస్తుంది. ఆమేన్. అతని 24వ అధ్యాయము అబ్రహాము గ్రహించాడు.
ఆయన కుమారుడు వయసు వచ్చింది. అందుకని ఎలియాజర్ని పిలిపించి, నా తొడ కింద నీవు చేవి నువ్వు పెట్టి ప్రమాణం చేయి, ఎక్కడి నుంచి కాదు నా స్వదేశం దగ్గరికి నీవు వెళ్ళుము. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఎలియాజర్ ఏం చేశాడు, క్యామెల్స్ని మోకరింపు చేసి ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఏ స్త్రీ సమృద్ధి అనే నీళ్ళు, ఏ స్త్రీ సమృద్ధి అనే నీళ్ళు నాకు మాత్రమే కాదు నా పశువులు కూడా ఆమె పోయాలి. స్తోత్రం. దే సే దట్ ద క్యామెల్ ఇస్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్. ఆ క్యామెల్ ఒకటి ఒక్కసారి త్రాగిందంటే 3 నెలల వరకు త్రాగుదు, 27 గ్యాలన్ నీళ్ళు తాగుతుంది అది. స్తోత్రం. చూడండి ఎంత ఓర్పు, ఎంత సహనము, చక్కది అందగతి. ఏ పురుషుడు ఆమె కూడలేదని రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. మామూలు మున్సిపాలిటీ ట్యాప్ కాదు, అవి దిగుడు బావులు, చేదాలి. స్తోత్రం, హల్లెలూయా. అమ్మా నీవు మాత్రమే కాదు నీ పశువులు కూడా నేను పోసేదును. స్తోత్రం. సమృద్ధి అయిన నీళ్ళు. పొద్దు నుంచి రాత్రి వరకు టీవీ చూడమని, సెల్ చూడమంటే పట్టుకుంటారు. ఎన్నిసార్లు మీరు వాక్యం చదివారు, ఎన్నిసార్లు బైబిల్ చదివారు పరిశీలించుకోండి. ఆదివారం మాత్రమే బైబిల్ తీసుకుంటారు. స్తోత్రం. నా బైబిల్ చూసావా? If you have a dirty Bible, you have a clean heart. But if you have a clean Bible, that means you have a dirty heart. Praise the Lord. Hallelujah. ఎన్నిసార్లు బైబిల్ చదివావు? ఆమేన్. పరిశీలించుకోండి. ఆదివారం మాత్రమే కొత్త బైబిల్ తీసి అక్కడ పెట్టేస్తారు, మళ్ళీ దులిపి మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ పిల్లలకి ఇస్తారు ఇటు మోయమని. స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధి అనే నీళ్ళు నువ్వు కలిగి ఉండాలి. తర్వాత ఆయన అడుగుతాడు, అమ్మా నువ్వెవరు కుమార్తె? నేను పలానా నాహూరుకి బెత్తేలుకి చెందిన కుమార్తె అయి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం పరిశీలించుకోవాలి, మనం ఎవరు కుమారులై ఉన్నాము. ఆదివారం వచ్చేప్పుడు పెద్ద భక్తులు ప్రైజ్ ద లార్డ్ బైబిల్ పట్టుకొని స్తోత్రం 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 స్తోత్రం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్తోత్రం లేదు, ఏం లేదు. ఆమేన్. ఆఫీస్లో ఉండేటప్పుడు, ఎక్కడైనా సరే ఉండేటప్పుడు స్తోత్రం. మొన్న ఒక పెళ్ళికి వెళ్ళాను. స్తోత్రం. ఆడ ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ. స్తోత్రం, హల్లెలూయా. ఆయన అన్నాడు, హామిల్టన్ గారు, విష్ణు గారు, హామిల్టన్ గారు ఏమి కావాలంటే రా ఇంటికి అన్నాడు. నేను నీ ఇంటికి రాడు, నువ్వు నా ఇంటికి రారా. మన పాస్టర్స్ అందరూ అయ్యా 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 అని ఎమ్మెల్యేలు ఎంపీలు చూసేటప్పుడు మనం రాయబారులై ఉన్నాము. వి రిప్రజెంట్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. 2 కొరింథీ 5:18 చూస్తే మనం క్రీస్తుకు రాయబారులై ఉన్నాము. అర్థమైందా? నేను అన్నాను, ఈవెన్ మోడీ మా సంఘంకి వస్తే కూర్చోబెడతాను. ఎమ్మెల్యేలు వచ్చే కూర్చోరా బాబు, వాక్యం విను. ప్రైజ్ ద లార్డ్. మన వాళ్ళు ఏం చేస్తారు, ఒకటే ఒక సీట్ ఇచ్చేస్తారు, ఆయనకి మైక్ ఇచ్చేస్తారు. స్తోత్రం, అయ్యగారు మాట్లాడని. ఆమేన్. మనం ఎవరై ఉన్నాము, ఎవరికి చెందిన వారై ఉన్నాము, ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాం ఈ భూలోకం మీద, దాన్ని మనం గ్రహించాలి. చాలామంది కొట్టుకు వెళ్ళేటప్పుడు ఏదో పుచ్చిపోయిన కాయలు, ఒక 1/2 కేజీ మాంసం అని అడుగుతారు. నేను మాంసం కొట్టుకెళ్ళి 2 తొడాలు వేసుకొని వచ్చేస్తాను ఇంటికి. స్తోత్రం. మనం దేవుని బిడ్డలై ఉన్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలై ఉన్నాము. స్తోత్రం, హల్లెలూయా. అందులో దేవుడి వాక్యం అనేసి, నువ్వు ఎవరు కుమార్తె? వెంటనే నేను ఫలానా. చాలామంది ఇది క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్ ఎగ్ గుడి ఫుల్గా ఉంటుంది. 3 సార్లు వస్తారు ఏది చర్చికి, వద్దంటే కూడా. వెన్ దే హ్యాచ్డ్, మ్యాచ్డ్ అండ్ డిస్పాచ్డ్. 3 సార్లు వస్తారు తప్పనిసరిగా. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని వాక్యం చదువుతూనే ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు కుమార్తె? వెంటనే ఏమి ఇస్తాడు ఎలియాజర్? చెప్పండి. రెబెక్కకి ముక్కు కమే. మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు ఎక్కువ వేస్తారు ముక్కు కమే. ఎందుకు తెలుసా? ఈ ముక్కువే ముఖంకి ఏమిస్తుంది? అందం ఇస్తుంది. అందులో ముక్కు పుడక వేస్తారు.
అతడు ఆ ముక్కుని లాగుతూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇంద్రకాంతి ముక్కు, చప్పటి ముక్కు, బటన్ ముక్కు, కేసీఆర్ డబుల్ ముక్కు ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. కానీ దేవుడి వాక్యం మీద ముక్కు కమ్మి అనగా ఫలముకి సాదృశ్యం, హృదయంకి సాదృశ్యం. The face is the index of the mind. What is in your heart will show out on your mind. చాలామంది చూడండి, గుడికి వచ్చేటప్పుడు ఏదో గొడవ చెప్పుకొని, గుడికి వచ్చేటప్పుడు ఏదో ఆనందం తాగినట్టుగా ఉంటుంది వారికి. కాకరకాయ ముఖాలు వేసుకొని వస్తారు. చర్చ్కి వచ్చినప్పుడు సంతోషంగా ఆనందించుడి. మళ్ళీ నేను చెప్పుచున్నాను, క్రిస్టియన్స్ ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. జీతం రోజే సిస్టర్స్ బాగా సంతోషంగా ఉంటారు. వాళ్ళ ఆయన తీసుకువస్తాడు, పప్పులు గిప్పులు తీసుకొస్తుంటాడు. స్తోత్రం. ఆ జీతం రోజే ఆ ముఖాలు కనిపిస్తాయి బాగా. ఫలముకి సాదృశ్యం, ప్రేమకి సాదృశ్యం. తర్వాత ఏమిచ్చాడు? కడియము, బలము, ఆత్మవరాలు సంఘం కలిగి ఉండాలి. ఆమేన్. తర్వాత ఆయన అడుగుతాడు, బస చేయుటకై మాకు స్థలం ఉందా? సమృద్ధి, నీ పశువులు కూడా ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాడు. ఆ 56 వచనంలో రాయబడినది. స్తోత్రం. 56, 57. ఆమేన్. ఈ మనిషితో పాటు నువ్వు వెలుదువా? ఏమడుగుతాడు? చదవండి బ్రదర్. నీవు వేల వేలకి తల్లి అవుగుడుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించేది లాబాన్ పలికిన మాట. ఈ మాట ఎవరు పలికారు అబ్రహాం దగ్గర? దేవుడు. ఒక అన్యుడు దేవుడు పలికిన మాట దూత ద్వారా ఒక అన్యుడు పలుకుతున్నాడు. ఆయన ఎట్లాగా పలకగలడు? అదునే ఆ 24:31 చూస్తే, యెహోవా వల్ల ఆస్వాదించబడిన వాడా లోనికి రమ్ము. అప్పుడు ఎలియాజరు ఏమంటారు తెలుసా? అయ్యా, నేను లోపలికి రాను. దేవుడు మా యజమాన్ని అబ్రహాంని ఏ రీతిగా ఆశీర్వదించాడు, ఏ రీతిగా ఇక్కడికి నేను వచ్చానని 51వ వచనం వరకు ఇది యెహోవా కలిగిన కార్యమై ఉన్నదని ఆయన ఎలియాజరుతో సహవాసం చేశాడు. అబ్రహాం తండ్రికి సాదృశ్యం, ఇసాక్ యేసు ప్రభుకి సాదృశ్యం, ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం, రెబెక్క దేవుని వధువైన సంఘముకి సాదృశ్యము. ఆయన పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేశాడు, ఎలియాజరుతో సహవాసం చేశాడు. దేవుడు పలికిన మాట లాబాను ఇక్కడ పలుకుతున్నాడు. అంతనే ఆ మత్తయి సువార్తలో చూస్తే చదవబడిన వాక్యం 16వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, ఈ బయలుపరచబడిన వాక్యము మీద నా సంఘం నీ కట్టెదను, పాతాళలోకపు ఆ ద్వారాలు దాని ఎదుటగా నిలబడవు. దాని ఎదుటగా నిలబడడు. మీరు భూలోకంలో ఏది బంధించారు అది పరలోకంలో బంధించబడుతుంది. భూలోకంలో ఏది ఇప్పారు అది పరలోకంలో కూడా ఇప్పబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు తెలుసా? ఆ బయలుపరచబడిన వాక్యము. పేతురు మీద దేవుడు సంఘం కడతాడు కాదు, క్రీస్తు మీద. Peter is called Petro there, small stone, but Jesus is the actual stone. అసలైన రాయి ఎవరు తెలుసా? యేసు ప్రభు. ఆ బండ మీద దేవుడు ఏం చేస్తాడు? ఆయన సంఘంని కడతాడు. ఆ బయలుపరచబడిన వాక్యం,
ఆ బయలుపరచబడిన వాక్యము, నీవు క్రీస్తు అయి ఉన్నావు, నీవు సజీవన దేవునే కుమారుడు. అప్పుడు ప్రభు అన్నాడు, సీమన్ బొర్యోనా, నీవు ధన్యుడు అయి ఉన్నావు. మనుష్యులు నీకు బయలుపరచలేదు, నా తండ్రి నీకు బయలుపరిచాడు. ఆ బయలుపరచబడిన మాట మీద దేవుని సంఘము కట్టబడాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. టుడే యు ఆర్ సెలబ్రేటింగ్ యువర్ యానివర్సరీ, సెకండ్ యానివర్సరీ, ద ఫస్ట్ యానివర్సరీ, 8 years యానివర్సరీ, మళ్ళీ ఏమవుతుంది, పెళ్ళి యానివర్సరీ కూడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కానీ మర్చిపోదని, సంఘము ప్రేమ మూలంగా కట్టబడుతుంది. రెండోది, మనం దేవుని ఎంతగా ఆరాధిస్తే, స్తుతిస్తే దేవుని సన్నిధికి వస్తుంది. మూడోది, మన దేవుని మాటకి మనం ఏం చేయాలి, లోపడేవారుగా మనం ఉండాలి. అతని అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు మనకి లభించినట్టుగా. గమనించండి, మనం ఒలీవ చెట్టు కాము. దేవుడు ప్రత్యేకంగా ఒక దేశంని, ఒక ప్రజల్ని ఏర్పాటు చేశాడు. అదే ఇజ్రాయెల్ ప్రజలు. మనమందరూ అన్యులు అయినాము. అతని దేవుడు వాక్యం వేసలిసిన రోమిల రాసిన పత్రిక 11 వచనంలో చూస్తే, మనము ఒలీవ చెట్టుకి అంట కట్టబడిన వారై ఉన్నాము. వీ హ్యావ్ బీన్ ఇన్గ్రాఫ్టెడ్ ఇన్ టు ది ఆలివ్ ట్రీ, బట్ వీఆర్ నాట్ ది ఆలివ్ ట్రీ. చదవండి దేవుడు వాక్యము, రోమిల రాసిన పత్రిక 11 వచనం నుంచి చదవండి. కాబట్టి వారికి రోషం పుట్టించుటకై కొంతకాలం వరకు దేవుడు వాళ్ళ హృదయాల్ని కఠినపరిచాడు, వాళ్ళ మనోనేత్రాల్ని గుడితనం చేశాడు. ఎందుకు తెలుసా? అన్యులనే మనము దేవుని రాజ్యంలోకే రావాలను. 25వ వచనం చదవండి బ్రదర్. సహోదరులారా చదవండి. అన్యజనుల ప్రవేశము ఆమేన్. దేవుడు ఏం చేశాడు? కఠినమైన మనస్సు వాళ్ళకి అనుగ్రహించాడు. ఎందుకు? అన్యులనే మనము దేవుని 17వ వచనం చదవని బరే, 11వ వచనం. అయితే అడవి కొమ్మ నీవు, ఆమేన్, మీరు అంట కట్టబడిన వారయ్యున్నా, మీరు ఒలీవ చెట్టు కాము. ప్రైజ్ ద లార్డ్. చేతుల పైకైతే దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. తర్వాత చదవండి దేవుడి వాక్యము 26వ వచనం దయచేసి చదవండి. ఆమేన్. అప్పుడు ఇజ్రాయెల్ అందరూ రక్షించబడదురు. తర్వాత 28వ వచనంలో ఏం రాబడింది తెలుసా? స్వార్థ విషయమై నీ నిమిత్తం వాళ్ళు శత్రులై ఉన్నారు, కానీ ఏర్పాటు విషయంలో వాళ్ళ తండ్రికి ప్రియులై ఉన్నారు. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. స్వార్థ విషయంలో వాళ్ళు శత్రులై ఉన్నారు, కానీ ఏర్పాటు విషయంలో వాళ్ళు తండ్రికి ప్రియులై ఉన్నారు. అందుకే ఇజ్రాయెల్ కొరకు మనం ప్రార్థన చేయాలి. మొదటి ప్రపంచ యుద్ధము ఎవరి నిమిత్తము జరిగింది? ఇజ్రాయెల్ నిమిత్తము, స్థలం నిమిత్తము జరిగినది. రెండో ప్రపంచ యుద్ధము ఎవరి గురించి జరిగింది? ఇజ్రాయెల్ గురించి జరిగింది. దేవుడు ప్రజల్ని తయారు చేసి స్థలంకి మళ్ళీ తీసుకుని వచ్చాడు. అందుకని యేసు ప్రభు మరణించేటప్పుడు, అమ్మా మీరు నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడుడి. ఇజ్రాయేలీలు చెదరగొట్టబడ్డారు. రక్తము ఏ దేశం లేకపోతే ఏ జాతి రక్తము అంతగా చిందించబడలేదు. ఇజ్రాయేలీ రక్తం అంతగా చిందించబడినది. అందుకనే యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? ఎందుకు తెలుసా? మూడో ప్రపంచ యుద్ధము ఎక్కడ జరిగి తెలుసా? ఇజ్రాయిల్లోనే జరుగుతుంది. నేను 2 సార్లు వెళ్ళాను ఇజ్రాయిల్కి. నేను కర్మేల్ పర్వతం మీద నిలబడి నేను చూసేటప్పుడు
ఒక మైదానం కనిపించింది. అప్పుడు గైడ్ అడిగాను, అది ఆ మైదానం ఎవరు కనిపిస్తలేరు, ఇల్లు లేవు. అప్పుడు ఆయన అన్నాడు, 3వ ప్రపంచ యుద్ధం అక్కడే జరుగుతుంది. నీకు తెలుసా, దేవుని మాట తప్పనిసరిగా అది నెరవేర్చబడాలి. యూఫ్రటీస్ నది టర్కీ నుంచి ఇరాన్, ఇరాకు, ఈజిప్టు ఇది చివరి వరకు అది వస్తుంది. యూఫ్రటీస్ నది, ఆ నది మూలంగా ఈ దేశాలని ఆస్వాదించబడతాయి. కాటను, రకరకాల పంట ఆ యూఫ్రటీస్ నది మూలంగా. ఇప్పుడు ఏమైంది తెలుసా, యూఫ్రటీస్ నది ఎండిపోయినది. చెక్ చేయండి కంప్యూటర్ వాళ్ళు. యూఫ్రటీస్ నది ఎండిపోయింది. ఎందుకు తెలుసా, దేవుని మాట నెరవేర్చబడాలి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 12, 13, 14, 15 వచనాలు దయచేసి చదవండి గట్టిగా బ్రదర్ మీరు చదవండి. 16వ అధ్యాయము 12వ వచనము. దాని నీళ్ళు ఎందుకు తెలుసా, తూర్పు నుంచి రాజులు అంటే వాళ్ళ ట్యాంకులతోని రకరకాలతోనే ఎక్కడ దేని మీద రావాలి, యూఫ్రటీస్ నది, లేకపోతే ఇంకో వేరే దేశాలని దాటేదానికి వీలు లేదు. నది ఉంటే వాళ్ళ ట్యాంకులు రకరకాలు తీసి రాలేరు ఆ నదిలో. అంత అది ఎండిపోతే అప్పుడు ఇజ్రాయిల్ మీద వెళ్తారు. చదవండి దేవుడి వాక్యం, చదవండి బ్రదర్. మరియు ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆర్మగెద్దోన్ అనే ఇది యుద్ధముకి వాళ్ళందరూ పోగు చేసి ఎవరి మీద పంపిస్తారు చెప్పండి, ఇజ్రాయేల్ మీద. అప్పుడు వాళ్ళ పక్షంగా ఆయన వ్యాజ్యమాడుతాడు. స్తోత్రం. అంజురపు చెట్టు చిగురించేటప్పుడు, ఒలివ చెట్టు చిగురించేటప్పుడు, అప్పుడు నా సమయము చాలా దగ్గరగా ఉన్నది. సైన్యము ఇజ్రాయెల్ చుట్టూ కంపించేటప్పుడు నా సమయము చాలా దగ్గరగా ఉన్నది. అర్థమైందా? ఇది ప్రవచన. రష్యా, చైనా, పాకిస్తాన్ వీళ్ళందరూ ఇజ్రాయెల్ మీద వెళ్తారు. ఇరాక్, ఇరాన్, యెమెన్, మొత్తం అంతా టర్కీ, వాళ్ళందరూ ఇజ్రాయెల్ మీద వెళ్తారు. ఇప్పుడు కూడా ఆ యుద్ధం జరుగుతుంది చుట్టూరు. సిరియా, యెమెన్, పాలిస్తాన్, గాజాని నేను నాశనం చేస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. బూర్దిగా చేస్తాను గాజాని. చాలామంది గాజాని బూర్ది చేస్తాను గాజాని దేవుడు అన్నాడు. ఆమేన్. దేవుడు చెప్పిన మాట అది నెరవేర్చబడాలి. అందులో మధ్యాహ్నం సమయం దేవుని ఉదవైన సంగమా ఏదో వచ్చి ఇదేదో వెళ్ళిపోవడం కాదు. దేవుడు ప్రత్యేకంగా నన్ను ఈ భూలోకంలో పుట్టించాడు. ఆయన ప్రణాళిక, ఆయన జీవితం, ఆయన ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చబడాలి. నీ హోదా, నీ ఉద్యోగము, నీ సమస్తమంతా పనికిరాదు. 84లో ప్రభు అన్నాడు, నీ ఉద్యోగము కూడా రాజ్యం ఇచ్చేయి. నా ఉద్యోగం నుంచి రాజ్యం ఇచ్చేసి బైబిల్ కాలేజీకి వెళ్ళాను. 84 నుంచి ఇప్పుడు ప్రతిరోజు దేవుని స్వార్థ ప్రకటిస్తూనే ఉంటాను. దేవుడు ఎన్నో దేశాలకి తీసుకొని వెళ్ళాడు. ఆస్ట్రేలియాకి 14 సార్లు, 15 సార్లు, యూకే, ఐర్లాండ్, స్కాట్లాండ్, జర్మనీ, దుబాయ్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ప్రైజ్ ద లార్డ్, ఎన్నో దేశాలకి తీసుకుని వెళ్ళాడు నన్ను. ప్రైజ్ ద లార్డ్. కూటాలకి. అంతనే మర్చిపోదండి, దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలి. సీమోన్ బొర్గిన నీవు ధన్యుడు, మనుష్యులు నీకు బయలుపరచలేదు, నా తండ్రి నీకు బయలుపరిచాడు. ఆ బయలుపరిచిన వాక్యం మీద మన సంఘం కట్టబడాలి. ఎవ్రీ డే వీ నీడ్ ఎ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్.
దేవుని వాక్యము రెవల్యూషన్ కావాలి. లేకపోతే ఏదో కొద్దిగా ఏదో ప్రసంగం చేసి వెళ్ళిపోవడం కాదు. స్తోత్రం. అందుకనే దేవుడి వాక్యం సెలవుస్తుంది, ప్రకృతి సంబంధమైన వాడు ఈ వాక్యము గురించి ఆయనకి వెరితనంగా ఉన్నది, ఆయన గ్రహించలేడు. అది ఆత్మ ద్వారా రాయబడినది కాబట్టి అది ఆత్మ ద్వారా నీవు గ్రహించాలి, ఆత్మ ద్వారా గ్రహించాలి. ఆత్మ ద్వారా ఈ వాక్యం రాయబడినది. అందుకని ఈ మధ్యాహ్నం సమయం దేవుని ఉదయమైన సంగమా అడగండి, ప్రభువా నీ వాక్యము ఉండే మర్మాలు నాకు బయలుపరచు. ఆమేన్. నా హృదయ దాహము నీవు తీర్చుదేవా. ఆమేన్. You might know Jesus, but do you know the Christ? Is Jesus the Lord and Savior of your life? Amen. Hallelujah. ప్రాణం తీస్తే కూడా పడలేదు. ఎన్నోసార్లు నా ప్రాణం తీసేదానికి ప్రయత్నం చేశారు. ఆమేన్. కానీ దేవుడు అక్కడి నుంచి తప్పించాడు. అందుకని ఈ మధ్యాహ్నం సమయం దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చాలి. వాట్ ఎవర్ ఆఫీస్ యు ఆర్ వర్కింగ్ ఇన్, ఏ ఆఫీస్లో నువ్వు పని చేస్తున్నావు, ఏ ఉద్యోగంలో ఉన్నావు, దేవుడు ప్రత్యేకంగా అక్కడ నిన్ను ఉంచాడు ఆయన స్వార్థని ప్రకటించడానికి. దేవుడైన పరిశుద్ధమైన వాక్యము మన వెనుక మన హృదయంలో దీవించు ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ ఐ గాడ్ బ్లెస్ ద పాస్టర్ అండ్ హిస్ వైఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ అండ్ హిస్ హోల్ ఫ్యామిలీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రైజ్ ద లార్డ్. Dayaka's family, amen, to preach the word of God. I thank you very much and the elders. Amen. God bless you. Thank you. దేవుని వాక్యాన్ని మనం ఇప్పటివరకు విన్నాం. మన మధ్యాహ్నానికి వచ్చి ఉత్సాహంగా ఉజ్జీవంగా, అయ్యగారికి 65 సంవత్సరాలు, ఆయన అయ్యగారు 67 సంవత్సరాలు. మరి నేను 2 సంవత్సరాలు తక్కువ చెప్పాను. అంటే నాతో సమానమేమో అనుకున్నాను. 2 సంవత్సరాలు 67 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఆయన 27 సంవత్సరాలు కురగాడు వాళ్ళే అటు ఇటు తిరుగుతూ అవకాశం ఇస్తే గంతులు వేస్తూ కూడా చెప్పేవారే. కనుక మరి దేవుడు తన ఉన్నతమైన రీతిలో అదే మొదటిసారి అంట గొంతులు అదే కనుక మరి ఉత్సాహంగా ప్రకటించిన దేవుని వాక్యాన్ని మనం అందరం ఉన్నాం. కనుక ఆయనకున్న ఉత్సాహము, ఆయనకున్న ఆరోగ్యము దేవుని నుంచి పొందుకొని మరి అనేక దేశాలు తిరుగుతూ స్వార్థను ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపు తిప్పటానికి దేవుడు వాడుకున్న విధానం బట్టి. అంతేకాకుండా నేను అనుకున్నాను 60 సంఘాలే అయ్యగారు కట్టారేమో అనుకున్నా. ఇప్పుడు చెప్పారు 125 సంఘాలు కట్టారు. ఇంకా 60 సంఘాలు ఆయన చేతిలో ఉన్నాయని కూడా తెలియపరిచినట్టుగా మనం విన్నాం. ఇంకా అనేక సంఘాలు ఆయన స్థాపించబడినట్టుగా మరి వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి సంఘ పరిచయం కొరకు మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని దేవుని పేట తెలియపరుస్తున్నాం. అయ్యగారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం దిగులు పడకూడదు. ఏం చెప్పారు పాస్టర్ గారు? బ్లడ్ క్యాన్సర్ ఉంది, మీరు చికెన్ అనేది తినకూడదు అని చెప్పారు. కానీ తనలో ఉన్న ఆ భక్తి, ఆ భయం, లేక ఆయన పిలుపు, లేక దేవుని మీద నమ్మకం ఏం చేసిందని అంటే, వెళ్ళి ఎవరు చెప్పకుండానే వెళ్ళి ఏం చేశాడు ఆయన? బిర్యానీ. ఇప్పటి వరకు కూడా నేను వైద్యుడిని ఎరగను అన్నారు. అంటే తనకున్న విశ్వాసాన్ని బట్టి ఎంత ఉన్నతమైన రీతిలో తన జీవితాన్ని కొనసాగిస్తూ తన కుటుంబం కొరకును అనేక ఆత్మల కొరకు ప్రయాసపడినట్టుగా దేవుడు తను వాడుకుంటున్నాడంటే ఉన్నతమైన రీతిలో ఆయన పిలుపులో పాలిభాగస్తుడిగా ఉన్నాడు. దేవునికి రాయబారిగా జీవించడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహింపచేశాడు. అదే రీతిలో సంఘం గురించి కూడా ఒక మాట చెప్పాడు. 3 మాటలు చెప్పారు కదా. సంఘము కట్టబడాలంటే 3 మాటలు చెప్పారు. ఏమిటా 3 మాటలు? ప్రేమ. అంటే ప్రేమ అంటే నేను ముగిస్తాను, దయచేసి అందరికీ ఆకలేస్తుంది అనుకుంటా కనుక ఒక 10 నిమిషాలు నేను ముగిస్తాను దయచేసి. ప్రేమ అంటే ఏంటమ్మా? ప్రేమ అంటే ఏం ప్రేమ? ఎవరి పట్ల ప్రేమ? దేని పట్ల ప్రేమ? దేవుని పట్ల ప్రేమ అంటే దేవుని పట్ల ప్రేమ కలిగినప్పుడు మనం ఏం చేయాలి? రెండో అంశం ఏమిటి? రెండో మాట చెప్పింది ఏంటి? ఆరాధించాలి. అంటే ఆరాధించే విధానం, స్తుతించే విధానం ఎక్కడ? ఆదివారానికి ఒకసారి మందిరంలోనా? ఎక్కడ? కుటుంబంలో కూడా కుటుంబ సభ్యులందరూ చేరి దేవుణ్ణి స్తుతిస్తూ, అదే దేవుణ్ణి ప్రేమిస్తే జరిగే క్రియ.
దేవుణ్ణి మొదటగా మనం ప్రేమిస్తే జరిగే క్రియ అంటే కుటుంబం అంతా కూడా దేవుణ్ణి మనం పాట పాడుకున్నారు, నేను నా ఇంటి వారందరం కూడా అంటే నోటి మాటలతో కాకుండా క్రియరూపంలో చూపించగలరు. ఎందుకని దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ ఉండగలిగినట్టు ఎందుకనంటే ఆయన నుంచి మేలు కోరుకుంటున్నాం, మనం ఆయన నుంచి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాం, ఆయన నుంచి అనేక రకమైన ఆశీర్వాదాలు ఇవన్నీ పొందుకోవాలంటే ఆయనను అన్నీ ఇవ్వగలిగిన అన్నీ చేయగలిగిన దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఆయన్ని స్తుతిస్తూ మూడో మాట ఏమిటి అమ్మా? ఎవరికి లోబడాలి? దేవుడు మన మధ్యలో లేడు కదా. ఎవరికి లోబడాలి? వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యానికి లోబడినట్టుగా దేవుడు మనకేం చేశాడంటే జీవగ్రంథాన్ని ఇచ్చాడు. ఈ జీవగ్రంథాన్ని మనం చదువుతూ దాన్ని పరిశీలిస్తూ జీవిస్తానికి అంటే దేవుని వాక్యాన్ని అనేక మంది ప్రకటిస్తుంటారు, కానీ అది అవునా కాదా అన్న సత్యాన్ని మనం గ్రహించి సత్యమును గ్రహించాలంటే దేవుని వాక్యం మనం పరిపూర్ణంగా ఎరిగిన వారమై ఉండ. ముందు సహోదరులు సాక్ష్యం చెప్పారు కదా, పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి, పాస్టర్ గారు చెప్పిన మాటలను బట్టి మేము రక్షింపబడ్డామని, ఆధ్యాత్మికమైన జీవిస్తామని, అనేక రీతిలో సంఘములో కట్టుబడిన వారమై సంఘంలో నిలబడ్డామని, అనేకమైన మేలు పొందుతున్నామని సాక్ష్యాలు చెప్పారు. ఇక్కడ చేరిన మన అందరం కూడా దేవుని వాక్యాన్ని ఎవరు ప్రకటించినా దాన్ని పరిశీలనగా ఉంచాలి. ఎందుకు పరిశీలనగా ఉంచాలంటే దేవుని వాక్యం ఒక మాట చెబుతుంది, నిన్ను గణపరిచే వారిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని గణపరిచే వారిగా ఉండాలి, మనం ఏం చేయాలి అమ్మా? దేవుని వాక్యం చెబుతుంది, దాన్ని పరిశీలించాలి, పరీక్షించాలి. దేవుని వాక్యాన్ని బెరకా సంఘములో తెసలోనికి సంఘానికి బెరకా సంఘానికి ఉన్న తేడా ఏమిటంటే, ఒక సంఘము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఒక సంఘం ఏం చేస్తుందట? వాక్యాన్ని పరీక్షిస్తుందట, అది పరిశీలిస్తుందట. పరిశీలించుతున్న ఆ సంఘము గురించి పౌలు గారు ఏమంటే ఆ సంఘాన్ని దేవుడు కనపరుస్తున్నాడు. ఇప్పుడు ఈ సంఘాన్ని దేవుడు గణపరిచేదిగా ఉండాలన్నా, గణపరిచే సంఘముగా బెంగళూరు పట్టణంలో ఒక ఉన్నతమైన సంఘముగా ఉండాలంటే ఇక్కడ చేయండి మనందరం వచ్చి వెళ్ళిపోయేవారుగా కాదు, ఏదో వెళ్ళామా వచ్చామా విన్నామా అనేది కాదు. ఏం చేయాలి? వెళ్ళిన తర్వాత నేను చాలాసార్లు మిమ్మల్ని అడిగాను, ఇంటికి వెళ్ళిన తర్వాత సేవకులు వాక్యం చెప్పింది ఇంటికి వెళ్తే ఒక్కసారైనా ఆ రిఫరెన్స్ చదివారా? చదవకపోతే మనం క్రైస్తవులు అనబడం, శిష్యులుగా మార్చబడలేం. శిష్యులుగా మార్చబడాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, పరిశీలించాలి, వినాలి, గైకొనాలి, ఆ మాటకి లోబడాలి. ఇవన్నీ చేస్తే ఏం చేయాలి? ఆ వాక్యాన్ని ఇతరులకి చెప్పాలి. మన విశ్వాసాలుగా ఉండటానికి పిలవాలా, లేక మోగవారికి ఉండటానికి దేవుడు పిలుచుకోవాలి. ఆయన శిష్యులుగా ఉండటానికి పిలుచుకున్నాడు. పిలుచుకున్న మన జీవితం మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం పరిశీలనగా పరిశీలిస్తూ దాన్ని లోబడి ఆయన్ని ప్రేమిస్తూ ఆయన స్తుతిస్తూ జీవించేదాన్ని ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచగలడు అన్న సత్యాన్ని మనం అందరం దేవుని వాక్యం ద్వారా మనం విన్నాం కనుక ఇది మొదలుకొని ఎంతమంది ఈ రోజు నుంచి ప్రతిరోజు నేను దేవుణ్ణి ప్రేమిస్తానండి అని చెప్తారు? చేయొద్దండి. ప్రేమించడం అంటే 3 విషయాలు చెప్పే తర్వాత ఒట్టి చేతులు ఎత్తే మేము దేవుడు చూస్తున్నాను, ఆయన సీసీ కెమెరాలు ఉన్నాయి, మీ పాస్టర్ గారు కూడా సీసీ కెమెరాలు చూస్తున్నారు కదా. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పిన వాళ్ళు ఏం చేయాలి? 1 ఆరాధించాలి, స్తుతించాలి. ఎప్పుడు ఎక్కడ? ఇప్పుడు చెప్పింది ఇప్పుడు మర్చిపోతే ఎట్టాగమ్మా? ఇంట్లో కుటుంబ ప్రార్థన. ఎక్కడ? కుటుంబ ప్రార్థన జరిగించాలి. ఆ రోజులో పురాతన కాలంలో పితల కాలంలో కుటుంబ ప్రార్థన జరిగించారు కనుకనే ఈరోజు సంఘాలు నిలిచినాయి, దేవుని బిడ్డలు ఆధ్యాత్మిక జరిగిన జీవితాన్ని జీవించగలుగుతున్నారు. ఈనాడు మనం క్రైస్తవులుగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారమే ఉన్నప్పటికీ కూడా కుటుంబాల్లో ప్రార్థన లేదు. అందుకనే కిషోర్ గారు ముందు చెప్పారు కదా, ఎటువంటి అనేక రకాల గొడవలు సమస్యలు బాధలు వస్తున్నాయి. ఆ గొడవలు సమస్యలు ఎక్కడున్నాయంటే సంఘంలో లేవేమో కానీ కుటుంబాల్లో మాత్రం ఎక్కడికి పోవట్ల. ఆ కుటుంబాల నుంచి అవి లేకుండా ఉండాలంటే కుటుంబంలో ఎవరు ఉండాలి? దేవుణ్ణి ప్రేమించుతున్న మనుషులు ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ ఆయన మాటకు లోబడగలిగితే ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. కనుక చేతులు ఎత్తి వారందరూ మీరు గుర్తుపెట్టుకోండి. నా మైండ్లో రికార్డ్ అయ్యారు మీరు అందరూ కనుక దయచేసి గమనించండి. నా మైండ్లో కంటే మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తున్నాడు, ఆయన దృష్టిలో మీరు ఉన్నారు కనుక దయచేసి గమనించి ఆ మాటకు లోబడండి, దేవుణ్ణి స్తుతించండి, దేవుని ఆ మాటకు లోబడండి. అదే రీతిలో ఆ వాక్యాన్ని గైకొని మారు మనసు పొందడానికి
ప్రకటన గ్రంథంలో గత ఆదివారం చెప్పాను కదా, వాక్యముని విని గైకొని మారు మనసు అంటేనే ఇప్పుడు చెప్పిన 3 క్రియలు ఉండాలి. కనుక అటువంటి మనసు దేవుడు మనందరికీ అనుగ్రహింపచేసి నడిపించనుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థనకు ముందు కానుకల కొరకైన పాట మరి ప్రెజీ, అనన్య, ఆరాధ్య ఇద్దరు కూడా వచ్చి మరి పాట పాడుతుండగా మనం ఈ సంఘ పరిచర్య కొరకు కానుకలను సమర్పిస్తుండగా కానుకలు సమర్పిద్దాం.